శబాష్. పొజిషన్ వచ్చిందా? ఓకే. బాడీ స్ట్రేట్. ఓకే రెడీ. నీ మోచేతులు బాడీకి తాకాలి, సైడ్కి వెళ్ళద్దు. ఓకే రైట్. 1 2 కిందికి చూడు. 3 4 వస్తాయి. 5 వస్తాయి. 6 వస్తాయి. 7 ఎప్పుడైతే రాదో కింద పడుకో అంతే. ఇక రెడీ అన్నయ్య. ఎప్పుడైతే రాదో అప్పుడు కింద పడుకో. రెడీ. 7 7 7 7 రాకపోతే కింద పడుకో. నో ప్రాబ్లం. 7 7 8 9 10 లేవద్దు. రాకపోతే కింద పడుకో. 12 కింద పడుకో. రాకపోతే కింద పడుకో ఇక. 12 నో. ఇక్కడ అన్న లేడు, తమ్ముడు లేడు, ఎవరు లేడు. 12 13 కౌంటింగ్ ఆగదు. 14 కింద పడుకో. లేట్గా పొజిషన్. శబాష్. అడ్వాన్స్ చేస్తావా? చెప్పింది చేస్తావా? అడ్వాన్స్ శబాష్. అడ్వాన్స్ శబాష్. స్టాండ్ అప్. खड़ा हो जा. स्लो जंप. बेंड पोजिशन. 1 2 నిలబడు. खड़ा हो जा जल्दी. आज जॉन सपట్లు కొట్టు. చేతులకు ఉన్న దులుపుకో. आज जॉन స్లో జంప్. శబాష్. సిట్. రెండు చేతులు ముందు పెట్టు. ఎక్దమ్ స్ట్రైట్గా. రెండు చేతులు ముందు పెట్టు. నిలబడు. స్టాప్. రెండు చేతులు ముందు పెట్టు. కరెక్ట్గా ఎట్లా నిలబడు అట్లా కూర్చోవాలి. రెడీ. 1 కాళ్ళ మీద కూర్చో. శబాష్. 2 కింది పోయి పైకి వస్తే 1 3 4 5 6 7 8 9 10 సిట్ డౌన్. అట్లా కూర్చో. 10 అక్కడే ఆగు. నువ్వు కదలదు. నిన్ను ఇంతసేపు లెమ్మనా నేను? ఎందుకు లేచావు? స్ట్రైట్గా చూడు. శబాష్. ఇక్కడ నో. కాళ్ళ దగ్గర పెట్టాలి. శబాష్. కాళ్ళ దగ్గర పెట్టాలి. 2 కాళ్ళ దగ్గర పెట్టాలి. ఇంకా దగ్గర పెట్టాలి. శబాష్. ఇక్కడ ఓన్లీ నీ పని నోట్లోకి వెళ్ళి ఏం వస్తుందో అది వినడమే. నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసేది ఉండదు ఇక్కడ. ఓకే. స్ట్రైట్గా చూడాలమ్మా. గుడ్ వంశీ. నీ లక్ష్యం ఏదైతే ఉందో దాంట్లో క్లారిటీ అయితే ఉంది. ఎప్పుడైతే క్లారిటీ ఉండదో అప్పుడు కన్ఫ్యూజ్ మొదలవుతుంది. ఇప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. నీ దగ్గర క్లారిటీ క్లియర్గా ఉంది. ఎందుంది? అది క్లారిటీ ఉంది. నేను ఇండియన్ సోల్జర్ అవుతా అని చెప్పి నిర్ణయం చేసుకొని వచ్చావు కదా. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయితే నీ దగ్గర ఏం లేదు. దానికోసం కష్టపడుతున్నావు. అదేంటంటే ఒకవేళ కనుక నువ్వు ఇంటర్మీడియట్ టాపర్, నువ్వు డిగ్రీ టాపర్, నో అదే పొజిషన్లో కూర్చోవాలి. ఎక్కడైతే కూర్చోవడానికి ఇబ్బంది అవుతుందో అక్కడే కూర్చొని చూపెట్టాలి. కింద మోషన్ ఉన్నా పర్లేదు, లెట్రిన్ ఉన్నా పర్వాలేదు. ఒక నక్సలైట్ వచ్చి ఎదురు కాల్పులలో ఒక్క గోలి ఫైర్ చేసినా, ఒక్క యామ్నిషన్ ఫైర్ చేసినా పక్కనే ఉండదు. ఆ మోషన్లో పడుకొని, ఆ లెట్రిన్లో పడుకొని ఫైర్ చేయవలసి వస్తుంది. అక్కడ నుంచి గంటలు కూడా కదలకుండా అక్కడనే ఉండి కొట్లాడవలసి తత్వం ఆ టైం వస్తుంది అక్కడ. కాబట్టి ఎక్కడైతే కూర్చునే పొజిషన్ ఉండదో అక్కడే కూర్చోవాలి. స్ట్రైట్గా కూర్చో స్ట్రైట్గా. షాబాష్. అలాంటి దానికి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు. మామూలు కాదు ఇండియన్ సోల్జర్ అంటే. ఒకవేళ అయితే ఒక ట్రైనరు నువ్వు. నాకు అవ్వట్లేదని చెప్పేటట్టు ఉండదు కదా. షాబాష్. అందుకే నీ నోట్లోకి వెళ్ళి ఏదైతే నా నోట్లోకి వెళ్ళి వస్తుందో అది మాత్రం విని చేయాల్సిందే తప్ప నువ్వు చెప్పేది ఏం లేదు ఇక్కడ. కదిలావా ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందుకు పోతుంది. అది కావాలా? వినడం నేర్చుకుంటావా? మెయిన్ డిసిప్లిన్. ఏంటది? మెయిన్ డిసిప్లిన్ అయితే ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఎక్కడ కూడా డిడక్ట్ కారు. డిస్ట్రాక్ట్ కారు వాళ్ళు. ఎప్పుడు వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి వాళ్ళ సొంత పనులైనా ఏవైనా కానీ అక్కడి వరకు ఆగిపోతారు. అర్థమైందా? శబాష్. నిలబడు. ఇప్పుడు నిలబడు. ఇప్పుడు చూడు స్ట్రైట్గా ఒకసారి.
ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? కళ్ళు తిరుగుతానయా? తిరుగుతాయి కళ్ళు. నడుస్తుంటే కింద పడుతావు. కారణం ఏంటి తెలుసా? బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది. బాడీలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే కింద వేళ్ళ నుంచి మొదలు పెడితే తల వరకు అన్ని నరాలు కరెక్ట్ పనిచేసినాయి. ఇప్పుడు ఇవి చక్కగా చేయాలి. ఆ నరం ఎక్కువ దొరకబట్టాలి. ఇప్పుడు ఏంటిది అది? ఆ నరం ఎక్కువ దొరకబట్టాలి. అది నీకు చక్కెర తెప్పిస్తుంది. అది వెనకట మన అయ్యలు అందరి ఇళ్ళల్లో ఉన్న కష్టాలు ఆ ఫాదర్స్ ఎవరైతే ఉండే ఆ ఇళ్ళకి అన్నం లేక పొద్దున్ననక పని చేసి వచ్చి అన్నం తినడానికి టైం లేక ఆ పొజిషన్లో కూర్చొని గంట సేపు కూర్చొని కాదు, ఎంతసేపు అయినా అట్లే కూర్చొని అన్నం తినిపోయేవాళ్ళు వాళ్ళు. ఈరోజు 2 నిమిషాలు కూర్చొని లేతే మనకు చక్కెర వస్తుంది. 2 నిమిషాలు కూడా కాదు, నిమిషంన్నర కూర్చొని లేతే చక్కెర వస్తుంది. ఆ రోజు వాళ్ళు పొద్దున్ననక పని చేసి తినే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా కూర్చున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈరోజు అట్లా కూర్చొని కాళ్ళ సందులో తలకాయ పెడతానంటే వాళ్ళ ఇంట్లో ఏదో బాధ ఉండి ఉంటుంది. అట్లయితేనే కూర్చుంటారు తప్ప లేకపోతే ఇంకో విధంగా కూర్చోవట్లేదు. అవునా కాదా? ఏంటి వంశీ, అవునా కదా? కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ ఇవి అర్థం చేసుకోవాలి. మనం ఇంట్లో వచ్చే కష్టాలు అర్థం చేసుకోవాలి. సౌదాన్, అటెన్షన్, స్ట్రైట్గా నిలబడు. శబాష్. ఇదే నాకు కావాల్సింది. డిసిప్లిన్ కావాలి నాకు. మెయిన్ డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంట్గా మనమైతే దాన్ని ఫాలోఅప్లో పెట్టుకుంటామో లైఫ్ అంతే సాఫ్ట్గా ముందుకెళ్తుంది. ఇదే మనకు కావాల్సింది. ఆ తర్వాత డెడికేట్ ఎట్లా చేయాలి, ఏంటి చేయాలనేది. ఆ తర్వాతనే ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలని. ఆ తర్వాతనే ఫ్రేగ్రెన్సీ మన దగ్గర నుంచి ఏం రిలీజ్ అవుతుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ముందు డిసిప్లిన్ ఉన్న తర్వాతనే. శబాష్, వెల్ డన్ అమ్మా.